సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. బ్యాటింగ్లో తడబడిన బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో టీమిండియా పైచేయి సాధించింది. 37 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా పర్వాలేదు అనిపించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హార్ట్ కావడం భారత్కు దెబ్బ తగిలినట్టయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 3, సిమన్ హర్మర్ 4 వికెట్లతో భారత పత్రాన్ని శాసించగా కేశవ్ మహారాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టెంబా బౌమా ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బౌమాతో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్కు వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో ఈ ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు ఆటలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. ఫస్ట్ సెషన్లో సౌత్ ఆఫ్రికా చివరి 3 వికెట్లు తీస్తే భారత్ ముందు 100 పరుగుల లోపే లక్ష్యం నమోదవుతుంది. ఆ తర్వాత భారత్ ఆచితూచి ఆడితే విజయం లాంఛనమవుతుంది. అయితే 4వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. భారత్ కూడా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సఫారీ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడాలి. గిల్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వస్తాడో లేదో అనేది తెలియాల్సి ఉంది. అటు సఫారీ స్పిన్ త్రయం కూడా మంచి ఫామ్లో ఉంది. తొలి ఇన్నింగ్స్లో హర్మర్ భారత్ను దెబ్బకొట్టాడు. దీంతో పిచ్ పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలిస్తున్న నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాను మూడో రోజు ఎంత త్వరగా ఆల్అౌట్ చేస్తే భారత్కు అంత ఎక్కువ విజయావకాశాలుంటాయి.